సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల గోతి తీసి పాతి పెట్టడానికి కంకణం కట్టుకొని ఇక్కడి నుంచి కూతవేటు దూరంలో ఆనాడు సమావేశాన్ని ఏర్పాటు చేసి మన అభిమాన నాయకుడు కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించినప్పుడు ఈ ఖమ్మం జిల్లా ప్రజలు లక్షలాదిగా ఉప్పెనై కమ్మేసి ఆనాడు బీఆర్ఎస్ ను బందబెట్టిన మాంతో జూలై మాసం 2000 లక్షలాది మంది ఖమ్మం బిడ్డల సాక్షిగా భవిష్యత్తు చరిత్రను జరగబోయే కురుక్షేత్రాన్ని ఈ వేదిక నుంచే నేను చెప్పదలుచుకున్నా. కౌరవ వంశాన్ని సర్వం తెలంగాణ గడ్డ మీద నుంచి తొలగించే వరకు కౌరవ వంశం అంటే కల్వకుంట్ల కుటుంబం. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు, ఒక్క క్షణము రెస్ట్ తీసుకోరు అని నేను మాట ఇస్తున్నా. ఈరోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలతో సందపూసుకేస్తూనే ఉన్నాడు, చీకట్ల మాట్లాడుతూనే ఉన్నాడు. కాదని భద్రాచలం రావుడి మీద ఒట్టేయమను హరీష్ రావును. నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ని చెప్పమను. నువ్వేడుంటావో తెలియదు, నీ బావేడుంటాడో తెలియదు. మీ మాటగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తున్నాం. 2023 ఆనాడు రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో ప్రజాపాలన తెస్తున్నామని మీరు మాట ఇచ్చిండ్రు. ఈనాడు కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ఖమ్మం బిడ్డలు మాట ఇచ్చిండ్రని నేను రాహుల్ గాంధీ గారికి మీ మాటగా చేరవేస్తా. రాహుల్ గాంధీ గారిని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తా. గొప్ప సభ చేసి రాహుల్ గాంధీ గారిని నిండు మనసుతో మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.